ఒక ఊళ్ళోనంట ఒక ఆవు ఉందంట. ఆవు అంట ఒకసారి అడవికి మేతకెళ్తా వాళ్ళ చిట్టుకన్నాకి చెప్పిందంట, చిట్టుకన్నా నువ్వు గొడవ చేస్తావు, నువ్వు గొడవ చేస్తావు, ఎక్కువ గొడవ చేయొద్దు అని బొజ్జ నిండా బాయిచ్చి అడవికి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అక్కడ ఒక టైగర్ చూసిందంట. టైగర్ అందంట అని ఆవునంట ఎట్లా పట్టుకుందంట. పట్టుకొని నిన్ను చంపేస్తా, నిన్ను తినేస్తా అందంట. అంటే ఆవు అందంట, అయ్యో అయ్యో వద్దు వద్దు ప్లీజ్, నాకు చిన్న ఇంటికాడ ఒక చిట్టుకన్నా ఉంది, ఆ చిట్టుకన్నాకి పాలిచ్చి మంచిగా ఉండమని చెప్పి మళ్ళీ వస్తానని చెప్పి ఆ టైగర్ని అందంట. టైగర్ అందంట, నువ్వు వెళ్తే మళ్ళీ రావు, ఇప్పుడే తినేస్తా అందంట. అంటే అంటే అప్పుడు అందంట, మళ్ళీ ఆవందంట, అయ్యా నీ కాళ్ళు మొక్కుతాను, నాకున్నదే ఒక్కటే ఒక్క చిట్టికన్నా, నేను చెప్పి మళ్ళీ వెంటనే చీకటి పడక ముందే నీ దగ్గరికి వచ్చేస్తాను, అప్పుడు నువ్వు నన్ను ఎలా కావాలంటే అలా తినొచ్చు అందంట. అయితే సరే అని చెప్పి ఆవు ఏడవటం చూసి పులి అందంట, సరే నేను ఇక్కడే కూర్చుంటా, నువ్వు ఇట్ట వెళ్ళి అట్లా రావాలి అందంట. సరే అని చెప్పి ఆవు ఏడ్చుకుంటా పరిగెత్తుకుంటా వాళ్ళ చిట్టుకన్న దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఆవు వాళ్ళ చిట్టుకన్న దగ్గరికి పిలిచి కడుపు నిండా పాలు ఇచ్చిందంట. పాలు తాగిన తర్వాత చిట్టుకన్నా అంట, అమ్మ ఎక్కడికి వెళ్తున్నా అందంట. నాన్న ఇక్కడి నుంచి రేపటి నుంచి ఇక నుంచి నేను ఉండను నానా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, అక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దమ్మ వాళ్ళు చెప్పినట్టు విను, రోజు నువ్వు వాళ్ళతో కూడా అడవికి వెళ్ళి గడ్డే తినాలి ఇంకా అని చెప్పి వెళ్ళిపోయిందంట. వెళ్ళి అలా కూర్చొని పులి దగ్గరికి వెళ్ళి, పులిరాజా నేను వచ్చాను, ఇక కావాలంటే నన్ను చంపుకొని తినేయచ్చు అని అందంట. పాపం ఆ పులికంట జాలేసిందంట, అయ్యో నీకు చిట్టికన్నా ఉందా, అయ్యో నీ అంత చిట్టికన్నా ఉంటే నేనెట్లా తింటాను నేనని నువ్వు ఎంత ధర్మంగా ఉన్నావు, ఇచ్చిన మాట మీద నిలబడ్డావు అని చెప్పి ఆవునంట, నువ్వు ఇంటికి వెళ్ళి నీ చిట్టికన్నా నువ్వు చూసుకో అందంట. అప్పుడు ఆవంట, అంబా 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 అని పరిగెత్తుకుంటూ వెళ్ళిందంట. అందుకని మనం ఎవరికైనా ఆడిన మాట తప్పకూడదు, తప్పితే మనకి మంచి జరగదన్నమాట. చూసావా, ఆవు చెప్పిన మాట ప్రకారం చచ్చిపోతానని తెలిసినా కానీ మళ్ళీ పులి దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ పులికి నచ్చి అంత క్రూరతించు కూడా ఆవుని దయ తెలిసి వదిలివేసింది.